నమస్తే అందరికీ. రాష్ట్రంలో ఎవరి పాలన కరెక్ట్గా ఉంది అనుకుంటే ప్రజలు శతమతం అవుతున్నారు. గతంలో ఉండేవాడు భూ కబ్జాలు చేశాడు, దొంగతనాలు చేపించాడు, దోపిడీలు చేపించాడు, రకరకాలుగా మహిళలపైన ఇబ్బందులు గురి చేపించాడు. ఎక్కడ చూసినా కూడా పాలన దౌర్జన్యకాండగా ఉండే విధంగానే పాలన సాగించాడు. ఇప్పుడు వచ్చినోడైనా ఇవన్నీ కట్టడి చేస్తాడు అనుకుంటే వీడు కూడా ఇంతే అనే దగ్గరికి ప్రజలు వచ్చారు. ప్రజల వాస్తవ రేఖలను ప్రభుత్వాలు గమనిస్తే మీ ఎమ్మెల్యేలు, మీ ఇన్ఛార్జీలు, మీ మంత్రులు, మీ ముఖ్యమైన అనుచరులు, మీ సలహాదారులు పాలన విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయని మీ హైకమాండ్కు తెలియజేస్తే మీలో మార్పులు చేర్పులు చేసుకుంటారు. కానీ ఎవరు కూడా హైకమాండ్ వరకు, ముఖ్యమంత్రి వరకు, ఉప ముఖ్యమంత్రి వరకు, ఆ శాఖల్లో ఉండే మంత్రుల వరకు చాలా వరకు సమాచార లోపం దండిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు చేయకుండా ఖచ్చితంగా ఇబ్బందులు లేకుండా వాస్తవ విధి విధానాలతో పాలన అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశ అధికారం, అదేవిధంగా పోలీసు వారు చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలపైన మాట్లాడతారు తప్ప ట్రాఫిక్ సమస్యల మీద మాట్లాడతారు, ట్రాఫిక్ సమస్యలను అవి ఇవి అని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయో, సమస్యలు వస్తున్నాయన్న ఆలోచన మాత్రం తక్కువైపోయింది. పూర్తిగా వాటిపైన కూడా నిఘా పెట్టే విధంగా ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీగా తెలియజేస్తుంది.